Hi, hello, namaste. Welcome to Live, Love, Laugh with Karuna and Chaitanya. Hashtag L3 with Casey. సో ఈ వీడియోలో నేను మా గోకర్ణ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, అసలు ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఎక్కడున్నాము, ఇంకా ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేసాము అనే దాని గురించి మాట్లాడేసుకుందాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారంట. ఏయ్ దొంగాస్! So please do subscribe to the channel and do not forget to hit the bell icon. So let's get started. సో గోకర్ణకి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి వచ్చేస్తే యూ హ్యావ్ రైల్, రోడ్ అండ్ ఎయిర్. బట్ రైల్స్ ఇప్పుడు యాక్చువల్లీ ఫంక్షనింగ్లో లేవు డ్యూ టు కరోనా వెన్ ఐ వెంట్. అండ్ ఎయిర్ ఎందుకు చూస్ చేసుకోలేదంటే యూ హ్యావ్ టు దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ గోవా ఎయిర్పోర్ట్. సో యూ హ్యావ్ టు అగైన్ ట్రావెల్ ఫ్రమ్ గోవా టు గోకర్ణ బై కార్ ఆర్ ఎనీ అదర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మీన్స్. సో దానికంటే బెటర్ బస్ అని మేము ఫీల్ అయ్యి బస్ బుక్ చేసుకొని బెంగుళూరు నుంచి గోకర్ణకి లైక్ ఓవర్ నైట్ జర్నీ. సో నైట్ ఇక్కడ ఎక్కాము అండ్ ఎర్లీ మార్నింగ్ వి వర్ ఇన్ గోకర్ణ. సో గోకర్ణలో అలా అడుగు పెట్టగానే నాకైతే ఒక సెకండ్ నేనైతే ఏంటి ఇది గోకర్ణనా, గోవానా అని ఫీల్ అయ్యాను. బికాస్ ఆల్ ద మీరు ఇఫ్ యూ హ్యావ్ బీన్ టు అంజునా అండ్ మప్సా దట్ సైడ్ సేమ్ అదే ఫీల్ ఉంటుందన్నమాట. లైక్ వింటేజ్ పోర్చుగీస్ ఫీల్ ఉంటుంది ఆ గోకర్ణ మొత్తం. అండ్ సో అక్కడి నుంచి మేము స్టే తీసుకున్నది ట్రిపర్ వరల్డ్‌లో విచ్ ఈస్ ఇన్ మిడిల్ బీచ్. ఇదెందుకు చూస్ చేసుకున్నామంటే ఇట్స్ అ హాస్టల్. మేము చాలా మంది ఉన్నాం కాబట్టి సో వి థాట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్ అని. అండ్ మిడిల్ బీచ్ ఎందుకంటే అన్నిటికి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుంది అని చెప్పి సో వి పిక్డ్ ట్రిపర్ వరల్డ్ విచ్ ఈస్ లైక్ దేర్ హాస్టాలిటీ ఈస్ రియల్లీ రియల్లీ గుడ్. I should admit it. And then సో ఫస్ట్ డే ఏ రోజైతే మేము గోకర్ణలో అలా అడుగు పెట్టామో ఆ రోజు ఏం చేశామో చెప్తాను. సో అలా బస్ దిగిన వెంటనే వి హ్యాడ్ లైక్ యూ హ్యావ్ ఆటోస్ ఎవ్రీవేర్. సో వి వెంట్. దెర్ ఈస్ నో ఓలా సర్వీస్, దెర్ ఈస్ నో ర్యాపిడో. సో ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ లైక్ మీకు ఓన్ వెహికల్ లేకపోతే మీరు అప్పుడే వచ్చుంటే ఆటోనే ఇంకా ఆప్షన్ అన్నమాట. సో బేరం ఆటలు అలాంటివేమి ఇంక చేయకూడదనమాట. న్యూ ప్లేస్ కదా! సో అందరూ ఒకటే మాట మీద ఉంటారు. So we took an auto to Tripper World and we got freshen up and then we started to Meejan Fort. సో మీజాన్ ఫోర్ట్ వచ్చేసి ఒక 23 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మిడిల్ బీచ్. సో మీరు మీజాన్ ఫోర్ట్‌కి చాలా ఈజీ వే వెళ్ళిపోవచ్చు అనమాట. హైవే, ఇట్ ఈస్ ఆల్ హైవే అండ్ ఇట్స్ ఓన్లీ 500 మీటర్స్ ఫ్రమ్ ద హైవే టు ఇన్‌సైడ్. లైక్ ఫోర్ట్ లోపలికెళ్ళాలంటే మీరు 500 మీటర్స్ ఫ్రమ్ ద హైవే లోపలికి నార్మల్ రోడ్స్ నుంచి వెళ్ళాలి. అండ్ యూ నో వాట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫోర్ట్? దెర్ ఈస్ నో ట్రెక్కింగ్ గైస్. అంటే ఎవరైనా వెళ్ళొచ్చనమాట. చిల్డ్రన్ అని లేదు, ఓల్డ్ అని లేదు, యంగ్ అని లేదు. ఎవ్రీవన్ కెన్ యాక్చువల్లీ గో టు మీజాన్ ఫోర్ట్. సో మీజాన్ ఫోర్ట్ అనేది ఇదివరకు రోజుల్లో లైక్ వెరీ ఓల్డ్ ఏజెస్ వెన్ ఇట్ వాస్ బిల్ట్. There is a queen who ruled over it and it was named like Pepper Queen ruled this fort ani. So aa name enduku ichcharante there used to be a lot of trade that used to happen in Meejan Fort, from Meejan Fort to Surat. Peppers, spices. సో ఆ రోజుల్లో మన దగ్గర నుంచి లూటీ చేశారనమాట. అవన్నీ ఇక్కడి నుంచే, అంటే ఇక్కడి నుంచి అని కాదు బట్ ఈ ఫోర్ట్ కూడా ఒక స్పాట్ అనమాట ట్రేడింగ్‌కి. సో and there is a big well inside the fort which we are not allowed to go, but చిన్న చిన్న వెల్స్ కూడా ఉన్నాయి. సో ఆ వెల్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఈ పెద్ద వెల్‌కి ఉంటుందని ఐ హావ్ రెడ్ ఇన్, ఐ మీన్ మీకు కూడా గూగుల్‌లో సోర్సెస్ ఉన్నాయి. సో యూ కెన్ గో త్రూ ఇట్ బట్ యూ డోంట్ హ్యావ్ అ వే టు గో యాక్చువల్లీ. బట్ ద ఫోర్ట్ ఈస్ రియల్లీ రియల్లీ గుడ్, వాస్ట్‌లీ స్ప్రెడ్ అండ్ ద వ్యూస్ ఆర్ రియల్లీ అమేజింగ్. సో మీజాన్ ఫోర్ట్ అయిపోయాక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 12 o'clock in the afternoon by the time we started back. Oh yeah, so we took bike rentals, so it will be easier. అంటే ఏ రోడ్ అయినా, చిన్న రోడ్స్ అయినా పెద్ద రోడ్స్ అయినా ఈజీగా వెళ్ళడానికి ఉంటుందని we took bike rentals. యాజ్ మేము 4 days ఉన్నాం కాబట్టి 4 daysకి
ఈజీగా బైక్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి వి టుక్ అ బైక్ రెంటల్. మీర్జాన్ ఫోర్ట్ నుంచి వి వెంట్ టు ఓమ్ బీచ్ ఫర్ లంచ్. ఓమ్ బీచ్ మీర్జాన్ ఫోర్ట్ నుంచి అగైన్ ఐ థింక్ ఇట్స్ 26 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మీర్జాన్ ఫోర్ట్. అండ్ ఈ ఓమ్ బీచ్‌కి మీరు పార్క్ చేసి కొంచెం ట్రెక్ అనమాట. లైక్ ఐ థింక్ 5-10 మినిట్స్ కిందకి ట్రెక్ చేయాలి. అండ్ ఈ ఓమ్ బీచ్‌కి నేమ్ ఓమ్ అని ఎందుకు ఇచ్చారంటే అసల ఆ బీచ్ వచ్చేసి ఓమ్ షేప్‌లో ఉంటుంది. అండ్ ఐ వాస్ రియల్లీ అమేజ్డ్ టు సీ థాట్. అండ్ చాలామంది ఆహ్, సేక్రెడ్‌గా భావిస్తారు. లైక్ ఐ హావ్ నోటీస్డ్ చాలామంది అంటే దే విష్ అండ్ దెన్ దే త్రో కాయిన్స్ అండ్ ఫ్యూ ఆర్ యాక్చువల్లీ వర్షిపింగ్ దేర్. సో, అలా అని రిచువల్స్ ఏం పెర్ఫార్మ్ చేయడానికి లేదు. అండ్ దేర్ ఆర్ షాక్స్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఫుడ్. సో, వి హ్యాడ్ లంచ్ ఓవర్ దేర్ ఇన్ ఓమ్ బీచ్. ఇట్ వాస్ రియల్లీ, రియల్లీ గుడ్. దెన్ వి వర్ బ్యాక్ టు ద హాస్టల్ బై ఈవినింగ్. ఎందుకంటే ఆ రోజు కొంచెం అలసిపోయి ఉన్నాం. ట్రావెల్ చేసున్నాం కాబట్టి. సో, థాట్ వాస్ ద ఎండ్ ఆఫ్ ద డే 1. నౌ కమింగ్ టు డే 2. సో, డే 2లో వి ప్లాన్ టు గో టు ఎ ప్రైవేట్ బీచ్. ప్రైవేట్ అని ఎందుకంటున్నానంటే అందరూ వెళ్ళరనమాట ఈ బీచ్‌కి. బికాస్ ఒక ట్రెక్ చేయాలి. చాలా లైక్ డీప్ ఇన్ ఫారెస్ట్ అండ్ అందరూ వెళ్ళలేరు జనరల్లీ. ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ ఒక 45 మినిట్స్ ట్రెక్ ఉంటుంది. అంటే యావరేజ్‌గా. ఆహ్, యూ కాంట్ గో ఆన్ వెహికల్ ఆల్సో. యూ యాక్చువల్లీ నీడ్ టు ట్రెక్ త్రూ ద ఫారెస్ట్. సో, నేనైతే యాక్చువల్లీ డ్యూ టు మై హెల్త్ కండిషన్స్, మై పర్సనల్ హెల్త్ కండిషన్స్, I couldn't trek faster, so I took more time. But then ఈ ప్రైవేట్ బీచ్ ఇట్ ఈస్ లైక్ రియల్లీ, రియల్లీ, రియల్లీ ఐ కాంట్ ఈవెన్ సే దిస్ ఇస్ ద బెస్ట్ బీచ్ ఐ హావ్ ఎవర్ విజిటెడ్. ఎందుకంటే ఆహ్, ఆ ట్రెక్ అంతా అయిపోయి హమ్మయ్య! అనుకుంటే కిందకొచ్చేసరికి ఆ బీచ్ చూడగానే నో ఐ డిడ్ంట్ సీ ఈవెన్ సీ ఎ సింగిల్ పర్సన్ ఆన్ ద బీచ్ ఎక్సెప్ట్ పర్సన్స్ హూ వర్క్ దేర్. లైక్ అదే వాళ్ళు కూడా ఒక 4 మెంబర్స్ ఆన్ ఎ హోల్ 4 మెంబర్స్ ఐ థింక్. అండ్ బీచ్ మొత్తంలో నేనైతే చూసింది మా ఫ్రెండ్స్ అంతా మేము ఒక 6 మెంబర్స్ కాకుండా ఇంకా ఒక 2 కపుల్స్ చూసాం అంతే. అంతకు మించి ఆ బీచ్‌లో ఎవ్వరూ లేరు. సో, దట్ ఈస్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాస్ ప్రైవేట్ బీచ్. అండ్ ఇంకో రిసార్ట్ కూడా ఉంది విచ్ అన్‌ఫార్చునేట్‌లీ మాకు తెలీదు. సో, థాట్స్ వై వి డిడ్ంట్ బుక్ ఇట్. బట్ ఐ డోంట్ నో మార్నింగ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఐ హాడ్ ఎ లాట్ ఆఫ్ ఐ మీన్ నేను చాలా పిక్చర్స్ దిగాను అక్కడ. అండ్ ఐ రియల్లీ, రియల్లీ హాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ ఇన్ దట్ బీచ్. ఇప్పటికి నా కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉందన్నమాట ఆ బీచ్. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ నా హెల్త్ కండిషన్స్‌కి డాక్టర్స్ నన్ను యాక్చువల్లీ ఎక్కువ ట్రావెల్ చేయొద్దన్నారు. సో, దానివల్ల నేను ఎక్కువ ట్రెక్స్‌కి వెళ్ళలేదు. లేదంటే యూ యాక్చువల్లీ హావ్ ఎ ఆహ్, లాంగ్ ట్రెక్ ఫర్ లైక్ వేర్ యూ కవర్ ఆల్ ద బీచెస్. అన్ని బీచెస్ అండ్ ఆ వ్యూ పాయింట్స్ చాలా చాలా సూపర్బ్‌గా ఉంటాయంట. అన్‌ఫార్చునేట్‌లీ ఐ మిస్డ్ దో బట్ స్టిల్ దే ఆర్ యాక్చువల్లీ వర్త్ ట్రెక్కింగ్. ట్రస్ట్ మీ. సో, థాట్స్ ఇట్ ఫర్ ద డే 2. ఎందుకంటే it's all about trekking kada. So we didn't go anywhere in the evening and we just sat by the shore near Tripawal. And yeah, coming to coming to Tripawal, I forgot to say this. It's in the middle beach, right? So it's a beach. The hostel is in a beach. So you have a private, not a private beach, but yeah, oka beach shore lo you have a hostel and you're open to go there anytime, even in the nights. సో, అలా బీచ్‌లో కూర్చొని కాసేపు ఆడుకున్నాను. చాలా సేపు ఆడుకున్నాను. కాసేపు కూడా కాదు. సో, సన్‌సెట్ అయ్యేదాకా ఉండి, ఆ తర్వాత దెన్ వి వెంట్ బ్యాక్ టు రూమ్ అండ్ రెస్టెడ్. వి హాడ్ డిన్నర్ అండ్ రెస్టెడ్. సో, దట్స్ ద ఎండ్ ఆఫ్ డే 2. సో, ద నెక్స్ట్ ఈస్ డే 3 అండ్ ఫైనల్లీ ఇట్స్ మై బర్త్‌డే. అండ్ సెకండ్ డే ఎందుకు త్వరగా పడుకుంటామంటే, థర్డ్ ఎర్లీ మార్నింగ్ లేవాలన్నమాట. యాక్చువల్లీ చాలా మంది ఉన్నాం కాబట్టి రెడీ అవ్వాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ లెగిసి మురుదేశ్వర్ టెంపుల్ అండ్ ఆల్సో ఇట్స్ మై బర్త్‌డే కొంచెం కోయిన్సిడెంటల్ అయినా కానీ వి థాట్ మంచి వైబ్ ఉంటుంది మురుదేశ్వర్‌కెళ్దాము అని చెప్పి ఇంకా మురుదేశ్వర్‌కెళ్ళాం. ఇట్స్ రియల్లీ
కైండ్ ఆఫ్ ఫార్ ప్లేస్. ఒక 80 కిలోమీటర్స్ ఫ్రమ్ మిడిల్ బీచ్ అంటే గోకర్ణ నుంచి. We went on scooties, like bikes I said, rental bikes. So it almost took 2 hours approximately మాకు రీచ్ అవ్వడానికి. అండ్ ద శివ టెంపుల్ దేర్ ఈస్ రియల్లీ స్టన్నింగ్. అంటే ఒక బీచ్‌లో ఒక పార్ట్ జస్ట్ ఆ శివ టెంపుల్ కట్టడానికే ఆ ప్లేస్ వచ్చిందేమో అన్నట్టుగా అయితే నాకనిపించింది. లైక్ 3 సైడ్స్ వాటర్‌తోనే ఫిల్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇట్స్ మోర్ లైక్ ఎ ప్రైవేట్, నాట్ వాట్ ఐయామ్ సేయింగ్, నాట్ ఈవెన్ ఎ ప్రైవేట్ ఐలాండ్. ఒక ఐలాండ్ లాగా జస్ట్ ఇంకొంచెం వాటర్ ఇటు సైడ్ కూడా ఫోర్త్ సైడ్ కూడా వచ్చేసుంటే ఒక ఐలాండ్ లాగే ఉండేదేమో. ఆహ్, చాలా. అండ్ నేను యాక్చువల్లీ ఈ ప్లేస్‌కెళ్ళే ముందు గూగుల్‌లో చూసినప్పుడు చాలా మంది ఏరియల్ వ్యూస్ ఉన్నాయన్నమాట. నేను చూసి ఇంతమంది డ్రోన్ షాట్స్ తీసారా! వావ్! సూపర్బ్ అనుకున్నాను. లైక్ బట్ ద ఫ్యాక్ట్ ఈస్ గోపురం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహం ముందు, సో వెన్ యూ ఎంటర్ ఎ టెంపుల్ ఆ గాలి గోపురంలోనే యూ హ్యావ్ లిఫ్ట్ వేర్ యూ కెన్ రీచ్ ద హైట్ ఫ్రమ్ వేర్ యూ కెన్ సీ ద స్టాచ్యూ. అంటే మొత్తంగా ఆ టెంపుల్ మొత్తం మీరు చూడొచ్చనమాట పైనుంచి. సో దట్ వ్యూ ఇస్ రియల్లీ, రియల్లీ, రియల్లీ అమేజింగ్. ఎందుకంటే మీకు 2 వైపులా, నాట్ 2 వైపులా, 3 వైపులా సీ అండ్ ద బీచ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆనుకుని ఉన్న బీచ్. అండ్ యూ కెన్ సీ ద టెంపుల్ ఆల్సో. సో ఇట్ వాస్ రియల్లీ, రియల్లీ లైక్ వాట్ టు సే, అన్ని వర్డ్స్ అయిపోతున్నాయండి. బ్యూటిఫుల్, ఇట్స్ అన్ ఆసమ్ ప్లేస్ అని. ఐ మీన్ ఐయామ్ రియల్లీ అంత సూపర్బ్ కాదు నేను ఇంగ్లీష్‌లో. బట్ యాహ్! చాలా 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 బావుంది. అంటే ఆ సీక్రెట్ ప్లేస్ ఇస్ రియల్లీ నైస్. దెన్ మురుడేశ్వర్‌కెళ్ళి దర్శనం చేసుకొని మేము తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి వి స్టార్టెడ్ బ్యాక్. సో మళ్ళీ వి కేమ్ బ్యాక్ టు హాస్టల్. వి కెప్ట్ ఆల్ ద లగేజ్ బికాజ్ కొంచెం ఎక్కువ ఉండింది. పెట్టేసి దెన్ అగైన్ వి హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. ఆ రోజు ఇంకేం ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ఎక్కువ సేపు ట్రావెలే ఉంది మురుడేశ్వర్‌కి. ఒక 2 అవర్స్ జర్నీ, లైక్ అప్ ఈస్ 2 అవర్స్ అండ్ డౌన్ అగైన్ ఈస్ 2 అవర్స్ కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దారిలో యూ హ్యావ్ వే టు గో టు జాక్ ఫాల్స్, విచ్ ఈస్ రియల్లీ, 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 రియల్లీ బ్యూటిఫుల్ ఫాల్స్. బట్ మాకు టైం కుదరక వెళ్ళలేదు. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ద టైమ్, మాన్సూన్ టైం కాదు చూడటానికి. సో అందుకని వెళ్ళలేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్, డు నాట్ మిస్ టు విజిట్ ద జాక్ ఫాల్స్ టూ. I wish I have visited. So we are back to hostel and then we thought, okay, let's go somewhere. And then we again lunch ki veldamu అని చెప్పి we went to Kudle beach. సో కుడ్లే బీచ్‌లో యూ హ్యావ్ లైక్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ షాక్స్ ఉన్నాయన్నమాట, లైక్ అ రో ఆఫ్ షాక్స్. బీచ్ ఈస్ ప్లెజెంట్. వి సాట్ దేర్, హ్యాడ్ వెరీ గుడ్ ఫుడ్ అండ్ దెన్ అగైన్ వి కేమ్ బ్యాక్ టు ద హాస్టల్. ఫైనల్లీ ద 4th డే ఆఫ్ ద ట్రిప్, విచ్ ఇస్ ద ఫైనల్ డే. మేము యానా కేవ్స్ ట్రెక్‌కెళ్ళాము. సో యానా కేవ్స్ వచ్చేసి వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్. నాకు ట్రిప్ మొత్తంలో 2 ప్లేసెస్ చాలా బా నచ్చాయి. ఒకటి ప్రైవేట్ బీచ్ అయితే, ఇంకొకటి యానా కేవ్స్. సో ఈ యానా కేవ్స్‌కి చిన్న హిస్టరీ కూడా ఉంది. అదేంటంటే భస్మాసురుడు, శివుడు స్టోరీ తెలిసే ఉంటుంది మీ అందరికీ. సో అందులో శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చినప్పుడు భస్మాసురుడు తిరిగి శివుని మీదే ప్రయోగం అంటే అది పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయాలనుకున్నాడు. సో అప్పుడు శివ ఈ యానా కేవ్స్‌లో యానా కేవ్స్‌ని హైడ్ అవ్వడానికి యూజ్ చేశారు అనే చిన్న స్టోరీ అన్నమాట ఇది. హిస్టరీ ఇది. సో ఇంకా ప్లేస్‌కొచ్చేస్తే యానా కేవ్స్ వచ్చి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది మిడిల్ బీచ్ నుండి, గోకర్ణ మిడిల్ బీచ్ నుంచి. మీరు ఒక 45 కిలోమీటర్స్ దాకా వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. అండ్ హైవే నుండి మీరెప్పుడైతే టర్న్ తీసుకుంటారో అది మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో ట్రస్ట్ మీ, ఆ రైడ్ అంతా చాలా బా ఎంజాయ్ చేశాను నేనైతే. అంటే చుట్టూ చెట్లు మధ్యలో చిన్న రోడ్. సో ఒక ఫారెస్ట్‌లో వెళ్తున్న ఫీల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇట్ ఈస్ రియల్లీ నైస్. అండ్ ట్రెక్‌కి వచ్చేస్తే టోటల్ ట్రెక్ వచ్చి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో 1 ½ కిలోమీటర్ బై వాక్ హైక్ చేసేయొచ్చు మీరు. అంటే స్లోప్ ఎక్కువ లేదు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ మేనేజ్ ఇట్. నేను చూసినప్పుడైతే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అంటే ఏజ్డ్ ముసలి వాళ్ళు కూడా ఈజీగా నడిచేస్తున్నారు. తిరిగొస్తున్నారు గూడా యాక్చువల్లీ మేము వెళ్తున్నప్పుడు. అండ్ 1 ½ కిలోమీటర్
అది మొత్తం నడిచే పాత్ ఉంటుంది. ఇంకా హాఫ్ కిలోమీటర్ వచ్చి మీరు స్టెప్స్ ఎక్కాలి. సో, అది కూడా ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. హాఫ్ కిలోమీటర్ అంటే 500 మీటర్సే కదా! సో, ఈజీగా హైక్ హైక్ చేసేయొచ్చు అది కూడా. సో, యానా కేవ్స్ నా పర్సనల్ ఫేవరెట్ అని ఎందుకన్నానంటే, అదెలా ఉందంటే ఒక డీప్ ఫారెస్ట్‌లో మొత్తం గ్రీన్స్ అండ్ ఫ్రమ్ నోవేర్ ఒక 2 పెద్ద పెద్ద రాక్స్‌ని మీరు నుంచోబెడితే ఫారెస్ట్‌లో ఎలా ఉంటుందో ప్లేస్ అలా ఉంది. అంటే నేనైతే అసలు నేను చూసింది నిజమేనా అనే ఫీలొచ్చింది. ఆ రాక్ కూడా చుట్టుపక్కల ఎక్కడ మళ్ళీ ఆ రాక్ లేదు మీకు చూస్తే. అంటే అసలు ఎలా ఫార్మ్ అయ్యాయి అనే క్వెషన్ ఇంకా ఇంకా అది క్వెషన్‌గానే ఉంది. మేబీ హిస్టరీలో చూసుకుంటే ఓకే. బట్ ఆ హిస్టరీ అనేది మనకు తెలియకుండా ఉండుంటే ఏమో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యాహ్! అనుకునేలా ఉండింది. అండ్ ట్రెక్ చేసేటప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్. ఎంత ఎండగా ఉన్నా గానీ ఎండ అనిపించలేదనమాట. చాలా చల్లగానే ఉంది. ఎందుకంటే పక్కనే ఇట్స్ అ ఫారెస్ట్ ఏరియా. డీప్ ఫారెస్ట్ అండ్ పెద్ద పెద్ద చెట్లున్నాయి. సో, దానివల్ల మోస్ట్‌లీ ఎండ అంత మీద పడట్లేదు. అండ్ పక్కనే వాటర్ స్ట్రీమ్స్ కూడా ఫ్లో అవుతూ ఉన్నాయి. అండ్ బర్డ్ సౌండ్స్ చాలా ప్లెజెంట్‌గా ఉండింది. సో, దానివల్ల వాటర్ స్ట్రీమ్స్ వల్ల కొంచెం చల్లదనం అండ్ ట్రీస్ ఉన్నాయి. సో, ఆబ్వియస్‌లీ అది ఆ ప్లేస్ అంతా చల్లగా ఉంటుంది. సో, యాహ్! ఇట్ వాస్ అ వెరీ గుడ్ ట్రెక్. అండ్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆహ్, ట్రెక్ అంటే ఎక్కువ దూరం నడవలేని వాళ్ళకి మధ్యలో రెస్ట్ తీసుకొని వెళ్ళడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. అండ్ దే హావ్ టాయిలెట్స్ ఆల్సో. ఎందుకంటే మీకు ఫారెస్ట్ మొత్తంలో మధ్యలో ఎక్కడ కా ఉండవు. సో, కొంచెం పైకెళ్ళాక వెన్ యూ ఆర్ ట్రెక్కింగ్ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద సైడ్ వే. సో, యాహ్! ఓవరాల్‌గా కర్ణాటక గవర్నమెంట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తోంది. డస్ట్‌బిన్స్ ఉండే, బెంచెస్ ఉండే చాలా లైక్ ఇట్స్ ఇట్స్ రియల్లీ నైస్ టు సీ అంటే మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ అని. యాహ్! దట్స్ ఇట్. దట్స్ రియల్లీ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ బ్యాక్ టు హాస్టల్. ఎందుకంటే ఆ రోజు నైట్ ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి. సో, అన్నీ ప్యాక్ చేసేసుకొని దెన్ హియర్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఐ మీన్ అంటే కొన్ని మెమోరీస్ ఎలా ఉంటాయంటే, కొన్ని బ్యూటిఫుల్ మొమెంట్స్ ఎలా ఉంటాయంటే, చూసి ఆనందించాలే తప్ప ఇంకా మాటల్లో చెప్పినా తెలీదనమాట. అలా. సో, నైట్ ఇంకా 1 అవర్ ఉంది. మేము వెళ్ళిపోవాలి. వి హావ్ టు స్టార్ట్ బ్యాక్ అంటే హాస్టల్ నుంచి స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్‌కి వెళ్ళాలి అనే టైంలో ఆహ్, వి వర్ రియల్లీ క్లోజ్ టు ద ట్రిపర్ వరల్డ్ ఫెసిలిటీ గైస్. సో, వన్ ఆఫ్ ద గై కేమ్ వచ్చి ఏం చెప్పారంటే, "ఐ విల్ షో యూ సంథింగ్ రండి" అని చెప్పి తీసుకెళ్లారు బీచ్‌లోకి. సో, అక్కడ మేము చూసిందేంటంటే బయోల్యూమినెసెంట్ ఆల్గే. అలల్లో అలా ట్రావెల్ చేస్తూ ఉండిందనమాట. మీరు ఫోను కెమెరా కానీ, ఎనీ డీఎస్ఎల్ఆర్ కెమెరా కానీ అంటే క్యాప్చర్ చేయడం చాలా కష్టం. లైక్ ఇట్స్ వెరీ థిన్ లైన్. అంటే అలా అలలతో పాటు ఆ వైట్ అంటే ఫోమ్ ఏదైతే ఉందో దానిలో అలా గ్రీన్ లైన్ గ్రీన్ ఆర్ బ్లూ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ బట్ యాహ్! ఐ సా గ్రీన్. సో, అలా వెళ్ళిపోతూ ఉండింది. అండ్ నేను కొన్ని అయితే షోర్‌కొచ్చాయి. చిన్నివన్నమాట. చాలా చిన్నవి. చాలా మైన్యూట్. ఎలా అంటే మినుమురు పురుగులు ఎలా ఉంటాయో సేమ్ అంతే సైజు. అవి అలా ఒడ్డుకొచ్చేసాయి కొన్ని. నేనలా ఒక 3, 4 ఐ హోల్డ్ ఇట్ ఇన్ మై హ్యాండ్స్ టు సీ హౌ దే ఆర్ షైనింగ్. దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద హోల్ ట్రిప్. యాహ్! Private beach and Yana caves are the best places to visit, but this is my bestest experience throughout the trip. అండ్ ఈ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేననమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ హాస్ ద ఫస్ట్ టైమ్. సో, దిస్ ఈస్ మై ఫస్ట్ టైమ్ సీయింగ్ దెమ్. సో, ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. So that's it. This is how we traveled, how I personally enjoyed my trip. So if you like this video, please do give it a big thumbs up and do let us know your thoughts in the comment section. And also మీకు గనుక ఈ వీడియో బాగా నచ్చినట్టే మీరు గోకర్ణకి వెళ్ళాలి అనుకుంటే ప్లీజ్ టు షేర్ ఇట్ అక్రాస్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ అండ్ లెట్ దెమ్ నో ఈ ప్లేసెస్ బాగున్నాయంట ఇక్కడికి వెళ్ళొచ్చు. సో మనం కూడా వెళ్దామని అందరితో షేర్ చేసుకోండి ఈ వీడియోని అండ్ let us know how your experience is. Thank you so much for watching. Bye.